సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా అలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో మంత్రి సర్వజ్ఞుడు రాజైనటువంటి హిరణ్యగర్భునికి ఒక కథను చెబుతాను అని అన్నాడు కదా. అవును మమ్మీ. మరి ఆ కథను ఇప్పుడు విందామా? అలాగే మమ్మీ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక నక్క ఉంది. రాత్రి చీకట్లో తిండి కోసం అది ఊరంతా తిరుగుతూ పాపం ఓ ఇంటి వంటపాత్రలో పడిపోయింది. అయ్యయ్యో. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. తెల్లారితే ఇంటివాళ్ళు చూస్తే చంపడం ఖాయం. అందుకని తెలివిగా ఆలోచించింది. తెల్లారుతూనే కళ్ళు తేలేసి కాళ్ళు బిగదీసి ఊపిరి బిగబట్టింది. చచ్చిందాన్లా పడి ఉంది. తెల్లారింది. ఇంటివాళ్ళు చూసేశారు. పాత్రలో నక్క చచ్చిపడి ఉండడాన్ని చూసి చిత్రంగా చెప్పుకుంటున్నారు అంతా. ఇంటి పెద్ద కబుర్లు ఆపి పాత్రలో నుంచి నక్కను బయటకు లాగాడు. మోసుకొని ఊరి చివరి వరకు తీసుకెళ్లాడు. అక్కడ పారేసి వెనక్కి తిరిగాడు. కనుచూపు మేర అతను వెళ్లే అంతవరకు ఆగి తరువాత బతికిపోయానని ఊపిరి తీసుకుంది నక్క. అంతే, వెంటనే అక్కడ్నుంచి పరుగు తీసింది. వావ్ మమ్మీ, నక్క భలే తప్పించుకుంది కదా తెలివిగా. అందుకే అవసరమైన సమయంలో సమయస్ఫూర్తి మనకు చాలా ముఖ్యమని. సమయస్ఫూర్త అంటే ఏంటి మమ్మీ? సమయస్ఫూర్తి అంటే సమయానుకూలంగా ప్రవర్తించడం అని అర్థం. ఒకవేళ నక్క పాత్రలో పడి ఉన్నప్పుడు అలాగే మేల్కొనే ఉండుంటే ఏమయ్యేది? ఊరి వాళ్ళందరూ వచ్చి దాన్ని నక్క అని కనిపెట్టి దాన్ని కొట్టి కొట్టి చంపుండేవారు. అవునా? అవును మమ్మీ. కాని నక్క తెలివిగా ఏం చేసింది? చచ్చిన దానిలా పడి నటించి తన ప్రాణాల్ని దక్కించుకుంది. అవునా? అవును మమ్మీ. అందుకే ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదంలో పడ్డామేమో అని భయపడడం మానేసి ఆ ప్రమాదం నుంచి మనం గట్టెక్కడానికి సరైన ఉపాయాన్ని తెలివితో ఆలోచించి ఇదిగో ఇలా నక్కలా మనం బయటపడాలి. అర్థమైందా? ఓ, బాగా అర్థమైంది మమ్మీ. సరే, ఇక కథలోకి వెళితే అలా రాత్రంతా వంట పాత్రలో దొర్లడంతో తప్పించుకునే ప్రయత్నాలు చెయ్యడం వల్ల పాత్రలోని మసి మొత్తం నక్కకి అంటుకుంది. దాంతో నక్క నల్లగా తయారైంది. ఆ నలుపుని చూసుకుని ఆ నక్క తెగ ఆనందిస్తోంది. అయ్యయ్యో, ఒంటికి మసి పూసుకుంటే చీచీ అనుకుంటూ ముందు కడుక్కోవాలనుకుంటారు, కానీ ఎవడైనా ఇలా ఆనందపడతాడా? కదా చిన్ని తల్లి? అవును మమ్మీ. కాని ఈ నక్క ఎందుకు ఆనందపడుతుందో కథ వింటే మనకే అర్థమవుతుంది. ఓకేనా? అందుకే నువ్వు కథ చెప్పు. అలా ఒళ్ళు మొత్తం మసిపూసుకున్నటువంటి ఆ నక్క ఆ రంగును బట్టి ఇలా మాట్లాడుతుంది. ఈ రంగు నా అదృష్టం. ఇంత నలుపు రంగు కలిగిన నక్క నాకు తెలిసి ఎవ్వరూ లేరు. అందమంటే నలుపుదే. నా అందాన్ని 4 నక్కలకి చూపించాలి అనుకుంది. వెంటనే చూపించడం మొదలుపెట్టింది. ఆ రంగుని చూసిన మిగిలిన నక్కలు నీకు ఈ రంగు ఎలా వచ్చింది అని అడిగాయి. అప్పుడు ఆ నక్క ఎలా వచ్చిందంటే రాత్రి నాకు దేవుడు కనిపించాడు. రమ్మని తనతో పాటు నన్ను కూడా స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. దేవతలందరి ముందు నా మంచితనాన్ని నా పనితనాన్ని తెగ మెచ్చుకున్నాడు. బహుమతిగా నన్ని అడవికి రాజును కూడా చేశాడు తెలుసా. అందుకు గుర్తుగా నిగనిగలాడే ఈ నలుపు రంగుని నాకు పులిమాడు.
అని అంది. ఆ మాటలు విన్న మిగతా నక్కలు ఆశ్చర్యపోయి అవునా అన్నట్టుగా చూశాయి. అప్పుడు మళ్ళీ నక్క ఇలా అంటుంది, నేనేం మీలా మామూలు నక్కను కానిప్పుడు, రాజుని. మీరంతా నన్ను సేవించాలి, గౌరవించాలి. ఇది నా మాట కాదు, ఇది దైవాజ్ఞ అని అంది నక్క. ఆ మాటలు విని మిగిలిన నక్కలు వణికిపోయాయి. వినయంగా ముందరి 2 కాళ్ళు జోడించి నమస్కరించాయి. ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే. వినకపోతే ప్రమాదమని చెప్పండి. వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించింది ఆ మసిపూసుకున్న నల్లటి నక్క. పరుగు తీశాయి పాపం ఈ పిచ్చి నక్కలు. ఇక్కడని అక్కడని లేదు, ఎక్కడ పడితే అక్కడ నల్లనక్క చరిత్రను అడవి మొత్తం చాటి చెప్పాయి. అంతే, ఆనాటినుంచి నక్కమారాజుకు తిరుగులేకుండా పోయింది. అడవిలోని జంతువులన్నీ నల్లనక్కని తమ రాజుగా భావించి సేవలు చేయడం మొదలుపెట్టాయి. ఆఖరికి పులులు, సింహాలు కూడా నక్క ముందు తలొంచాయి. దాంతో ఆ నల్లనక్క పేట్రేగిపోయింది. దాని కళ్ళు నెత్తికెక్కాయి. సాటి నక్కల్ని హీనంగా చూడటం మొదలెట్టింది. మాట్లాడాలని దగ్గరకొస్తే దూరం దూరం అంటూ వారిని దూరం చేసింది. సాయం కావాలని చేయి చాచితే ఆ చేతిని విసిరికొట్టింది. తట్టుకోలేకపోయాయి మిగిలిన నక్కలు. రాజు చేష్టలకి కన్నీళ్లు పెట్టుకున్నాయి. గుంపుగా కూర్చొని ఓ రోజు ఇలా చర్చించుకుంటూ ఉన్నాయి. అసలిదంతా మనమే మన చేజేతులా చేసుకున్నాం అందో ముసలినక్క. అలా అంటావేంటి మామా, మనం చేసుకునేదేముంది, దేవుడు చేశాడిదంతా అంది మరో నక్క. దేవుడా దెయ్యమా, దేవుడు తనని రాజుని చేశాడని అది చెప్పింది, మనం నమ్మాం. అడవెంతా చెప్పమంది, చెప్పాం. దాంతోనే దానికి తిరుగులేకుండా పోయింది. అయినా మనం ఈ మాటను చెప్పకుండా ఉండాల్సింది, ప్రచారం చెయ్యకుండా ఉంటే బావుండేది అంది ముసలినక్క. ప్రచారమే మన కొంప ముంచిందంటావా అని మిగిలిన నక్కలు బావురుమనగా, కాకపోతే ప్రచారం చెయ్యకపోతే దీన్నెవరు నమ్మారు? చేసి చేసి తప్పు చేశాం. రాజుని చేశామన్న కృతజ్ఞత కూడా లేదు ఈ నీచుడికి. సాటి జాతి పట్ల కనికరం లేకుండా పోయింది. క్షణక్షణం అవమానించి తిట్టి కొట్టి బాధిస్తున్నాడు. కుండలా నెత్తిన పెట్టుకుని మోసం. ఇక మొయ్యొద్దు, కింద పడేసి పగలగొడదాం, అప్పటిక్కాని దారికి రాడు వీడు అని ఆగ్రహించింది ముసలినక్క. అంతేనంటావా అని మిగిలిన నక్కలు సాలోచనగా అడగగా, అంతే, దేవుడు లేడు, స్వర్గమూ లేదు. వీడు చెప్పిందంతా అబద్ధం. నక్కెక్కడా, నాగలోకమెక్కడా? వీడు స్వర్గానికి వెళ్ళాడంటే నేను నమ్మను. మరి నల్లరంగు ఎలా వచ్చిందంటావ్ అని మిగిలిన నక్కలు ప్రశ్నించగా, అప్పుడు ముసలినక్క ఇలా అంటుంది, అదే నాక్కొంచెం అంతు చిక్కడం లేదు. అది అంతు చిక్కితే వాడు చేతికి చిక్కినట్టే. నల్లరంగు వేసుకొని మనల్నే కాదు, అసలు సిసలు రాజైనటువంటి పులిని, సింహాల్ని కూడా తన దారికి తెచ్చుకున్నాడు. చూస్తుంటే మన తెలివిలాగే వాటి తెలివి కూడా తెల్లారింది అంది ముసలినక్క. రోజులు వాడివి. మంచికాలం వస్తే నీచుడు కూడా గొప్పవాడైపోతాడు. 4 రోజులు ఓ వెలుగు వెలుగుతాడు. అయితే నీచుడు సుఖపడటం, మంచివాడు కష్టపడటం కలకాలం జరగదు. మంచికి ఎప్పటికైనా మంచే జరుగుతుంది అన్నాయి మిగిలిన నక్కలు. కలిసి రావాలని కూర్చుంటే ఏదీ కలిసిరాదు, మనమే ప్రయత్నించాలి. ఓ పని చేద్దాం అంది ముసలినక్క మధ్యలో అందుకుంటూ. అప్పుడు మిగిలిన నక్కలు ఏం చేద్దాం అని అంటూ ఉండగా, ఏం చేద్దామంటే మనందరం వాడి ముందు గుంపుగా కూర్చొని పెద్దగా ఊలవేద్దాం. మారాజు కూడా నక్కే కదా, మన సందడి చూసి వాడు సరదాపడి ఊలవేస్తాడు. ఊలవేశాడంటే అయిపోయింది. వాడు రాజు కాదు, మామూలు నక్కని అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన మరుక్షణం వాణ్ణేం చెయ్యాలన్నది మనం కాదు, అడవిలోని మిగిలిన జంతువులే చూసుకుంటాయి అని ముసలినక్క ఉపాయాన్ని చెప్పగా, ఆలోచన చాలా బావుంది, అలానే చేద్దాం అన్నాయి మిగిలిన నక్కలు కూడా. వెంటనే బయలుదేరాయి. మారాజు ఉన్న చోటుకి చేరుకున్నాయి. గుంపుగా కూర్చొని ఊలలేయడం మొదలుపెట్టాయి. ఎందుకలా వేస్తున్నాయి అన్నది నక్కమారాజు ఆలోచించలేదు. జంతువు ఒకటి కూతపెడితే సాటి జంతువులు గొంతు కలపడం జాతి లక్షణం. ఆ లక్షణంతో మారాజు కూడా ఊలవేశాడు. అప్పటికే నక్కలలా కలిసికట్టుగా ఊలేయడాన్ని గమనించి అడవిలోని జంతువులన్నీ అక్కడకు చేరుకున్నాయి. మారాజు ముందు ఊలలేస్తున్నాయంటే ఏదో ఉత్సవం జరుగుతుంది అనుకున్నారు.
ఎప్పుడైతే నక్కమారాజు ఊళేశాడో అప్పుడు అక్కడున్న పులికి అర్థమైపోయింది అంతా. నక్క నక్కే, మారాజు కాదది. దేవుడి పేరు చెప్పి మోసగించి రాజయ్యింది. దీన్ని వదిలిపెట్టకూడదు అనుకుంది పులి. నక్కమారాజు మీద పిడుగులా పడింది. కండలు పెరికి దాన్ని చంపేసింది అంటూ కథ ముగించాడు సర్వజ్ఞుడు. అప్ప మమ్మీ, నక్క ఎలా దొరికిపోయిందో చూడు మమ్మీ వాళ్ళకి. అందుకే సమయానుకూలంగా మనం ప్రవర్తించాలి అన్నది మరొకసారి కూడా నిజమైందని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా. అవును మమ్మీ. అయినా ఇప్పుడు నక్క ఊళ వేయకుండా ఉండుంటే ఏం జరిగుండేది? ఊల వేయకుండా ఉంటే అది రాజే అని వాళ్ళంతా అలాగే కంటిన్యూ అయి ఉంటారు కదా. కాని ఆ జాతి లక్షణాన్ని బట్టి అది ఊళ వేసింది నక్క అని అందరికీ తెలిసిపోయింది. చూసావా ఇప్పుడు నక్క పరిస్థితి ఏమయ్యిందో? అవును మమ్మీ. సరే, ఈ కథను చెప్పిన సర్వజ్ఞుడు ఇందులో ఉన్న నీతిని హిరణ్యగర్భుడితో ఇలా చెబుతున్నాడు. మహారాజా, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే సొంత వాళ్ళను కాదని పైవారిని ఆదరించడం, గొప్పవారిని వారి సలహాలు సూచనలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలా చెప్పానని తప్పుగా భావించకండి అని చెప్పి తర్వాత ఏదో చెప్పబోతూ ఉన్నాడు. ఏం చెప్పబోతున్నారు మమ్మీ? తర్వాతేం చెప్పాడో రేపటి భాగంలో విందాం. ఈరోజు సమయమైంది కదా, కాబట్టి ఇప్పటికి కథ ఆపేసి నువ్వు పడుకుంటావు, ఓకేనా? అలాగే మమ్మీ. గుడ్ నైట్ తల్లి. గుడ్ నైట్ మమ్మీ.